ఓకే అండి. ఫైనల్‌గా ఈ ఏరియాలో తీసుకున్నా. చూద్దాము. 10 పాయింట్స్ వస్తుంది స్టాప్ లాస్. ఓకే. మన టార్గెట్ వచ్చేసి 230 అంటే 20 పాయింట్సే ఉంది. ఇక్కడ దాకా చూద్దాం మనం. ఓకే. ఒకవేళ ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అయిందనుకోండి. ఇది ట్రాప్ మూవ్‌మెంట్ అనుకుంటా. ఇంకా వెయిట్ చేయడమే మళ్ళీ. రీజన్ తీసుకోవడానికి పైనుంచి రిజెక్షన్ వచ్చింది. ప్లస్ ఇక్కడ నుంచి కూడా రిజెక్షన్ ఉంది కాబట్టి తీసుకున్నా. ఒకవేళ లేదంటే స్వింగ్ ఎలా ఇస్తారంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వస్తది నిఫ్టీ. ఒకవేళ ఇది ట్రాప్ అనుకోండి. నిఫ్టీ మాత్రం చాలా అంటే ఇక్కడ నుంచి ఈ ఏరియా దాకా వచ్చేసి 300 దాకా వచ్చి మళ్ళీ రిజెక్షన్ తీసుకోవచ్చు. ఒకవేళ జిగ్‌జాగ్ ప్యాటర్న్ క్రియేట్ చేయొచ్చు. టైమ్ మనకి 12 అయితుంది కాబట్టి జిగ్‌జాగ్ ప్యాటర్న్ కూడా క్రియేట్ చేయొచ్చు. ఇలా ఒకసారి, ఇలా ఒకసారి చూద్దాము. మనం 10 పాయింట్స్ ఇచ్చినట్టు స్టాప్ లాస్. 30 పాయింట్స్ వస్తే తీసుకుందాము. లేదంటే 10 పాయింట్స్ స్టాప్ లాస్ ఇచ్చేద్దాం మనం. మార్కెట్ మొత్తం రేంజ్‌లో మూవ్ అవుతుంది కదా! ఇక్కడ నుంచి బయింగ్ వచ్చింది. మళ్ళీ సెల్లింగ్ వచ్చింది. మళ్ళీ బయింగ్ వచ్చింది. మళ్ళీ సెల్లింగ్ వచ్చింది. మళ్ళీ బయింగ్ వచ్చింది. మళ్ళీ సెల్లింగ్ వచ్చింది. సో, నా రీజన్ ఏంటంటే యాక్చువల్‌గా నా రీజన్ సింపుల్‌గా ఇక్కడ ఇంత బయింగ్ వచ్చింది కదా కన్ఫర్మేషన్‌కి. సో, దాని తర్వాత మూవ్ రావాలి యాక్చువల్‌గా పై సైడ్. పై సైడ్ మూవ్ రాకపోతే ఒక డిప్ అయితే కిందికి ఇస్తది. ఈ లైన్ ఉంది కదా! ఇప్పుడు ఈ లైన్ ఉంది కదా! ఈ లైన్ దాకా డిప్ ఇచ్చే అవకాశం ఉంటది. సో, ఇక్కడ నుంచి ఈ ఏరియాకి పాయింట్స్ చూసుకున్నా మనము ఎన్ని పాయింట్స్ ఉందంటే 45 పాయింట్స్ ఉంది. సో, అదే రీజన్ తీసుకోవడానికి. చూద్దాం. ఒకవేళ ట్రాప్ అయితే మనం చేయగలిగింది ఏం లేదు. ఇక్కడ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయిందంటే నెక్స్ట్‌ది మళ్ళీ పైకెళ్ళే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. ఒకవేళ మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే జస్ట్ ఇది మూవింగ్ యావరేజ్ 9 మూవింగ్ యావరేజ్ ఇది. సో, దీనిపైన చూడండి 2 టైమ్స్ క్లోజ్ అయింది. సో, మేబీ పాసిబిలిటీ ఉంటేనేమో 30 పాయింట్స్ ఇస్తది. లేదంటే స్టాప్ లాస్ హిట్ అయితది. నెక్స్ట్ ఎక్కడైనా సెటప్ వస్తే చూద్దాం ఇంకా. ఇది ట్రాప్ కిందకి కన్వర్ట్ అయ్యే అవకాశం ఉంటది ఇంకా. ప్రైస్ కూడా దిగడానికి ఇష్టపడట్లేదు. సో, ఒకే జోన్‌లో ఉంది. మొత్తం ఒకవేళ మనం ఇలా చూస్తే ఒకే జోన్‌లో ఉందన్నమాట. ఇప్పుడు మీరు ఈ ఏరియా ఇప్పుడు ఈ రెడ్ క్యాండిల్ నుంచి చూస్తే ఈ ఏరియా వరకు చూస్తే ఒకే జోన్‌లో సస్టైన్ అవుతుంది. ఇది జోన్. ఎన్ని పాయింట్స్ ఉంది? జోన్ ఎన్ని పాయింట్స్ ఉందంటే మనకి 98 పాయింట్స్ ఉంది. అంటే అప్రాక్స్ 100 పాయింట్స్ పెట్టుకోండి. ఓకే. ఈసారి స్టాప్ లాస్ హిట్ కావచ్చు. ఇక్కడ గ్రీన్ డోజీ ఫామ్ అయితే మ్యాక్సిమం మళ్ళీ పైకి పుషప్ తీసుకునే అవకాశం ఉంటుంది. చూద్దాం. మన రీజన్ అయితే ఒకటే. ఇక్కడ బయింగ్ ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ బయింగ్ వచ్చింది కదా! ఆ బయింగ్ వచ్చిన తర్వాత మూమెంటం అనేది రావాలి. రాకుండా కన్సాలిడేషన్ అవుతుంది కాబట్టి ఒక్క డిప్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఒకవేళ ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అయిందంటే మనం వెయిట్ చేద్దాం మళ్ళీ సెటప్ గురించి. జస్ట్ సింపుల్‌గా చూసుకుంటే మనకి ఇక్కడ నుంచి రిజెక్షన్ వచ్చింది. మళ్ళీ దాని తర్వాత రిజెక్షన్ వచ్చింది. సో, రీజన్ కూడా ఏందంటే ఇక్కడ ఇంత బయింగ్ వచ్చింది కదా! బయింగ్ వచ్చినప్పుడు మూమెంటం అనేది రావాలి. ఇప్పుడు మార్కెట్ ఎలా అంటే ఈ స్టాప్ లాసెస్ అన్న ట్రిగ్గర్ చేయొచ్చు. లేకపోతే ఇక్కడున్న స్టాప్ లాసెస్ అన్న ట్రిగ్గర్ చేయొచ్చు అనమాట. రెండిట్లో ఏదో ఒకటి జరగవచ్చు అనమాట. ఇది తీసేస్తా. ఓకే. హోల్డ్ అవుతుంది ప్రైస్. చూద్దాం. మేబీ ఈసారి స్టాప్ లాస్ ట్రిగ్గర్ కావచ్చు ఇక్కడ. ఓకే. ఈసారి హిట్ అయ్యే ఛాన్సెస్ 90% ఉన్నాయి ఇంకా. ఓకే. ఈ స్టాప్ లాస్ హిట్ అయిందండి. మనం 9.6 పెడితే 10 పాయింట్ ఎబోలో స్టాప్ లాస్ హిట్ అయింది. గ్యాప్ వచ్చిందనమాట. ఇప్పుడు చూసుకోవచ్చు పెద్ద క్యాండిల్ వచ్చింది. దాని తర్వాత మళ్ళీ డ్రాప్ అయింది ప్రైస్. మళ్ళీ వెళ్ళింది. మళ్ళీ ఈ జోన్‌లోకి వచ్చింది కదా! ఈ జోన్‌లోకి వచ్చినాక ఈ లెవెల్ టచ్ చేస్తది అనుకున్నాము. కానీ పైన గ్యాప్ ఉంది కదా! ఫస్ట్ అదే ఫిల్ చేశారనమాట. ఓకే. బాస్ చెప్పింది ఫాలో కావాల్సి వస్తది. డైరెక్షన్‌లో మనం స్టాప్ లాస్ హిట్ చేయకపోతే ఇప్పుడు మన 23,500 పుట్టు చూస్తే ఎంత ఉంది? 226 ఉంది. మనం తీసుకుంది 286 అంటే 60 పాయింట్లు ఉందన్నమాట. మనం కాన్ఫిడెంట్‌గా వదిలేస్తే స్టాప్ లాస్ మొత్తం పోతుండే. ఓకే. మళ్ళీ ఇది రికవర్ చేయడానికే టైం పడుతుంది. చిన్న స్టాప్ లాసెస్ అంటే మనము రికవరీ చేసుకోవచ్చు మళ్ళీ మెల్లగా. ఒక 40-50 పాయింట్స్ ఏమన్నా క్యాప్చర్ చేసుకున్న మూమెంటం మళ్ళీ న్యూట్రల్ కన్నా వస్తాం. క్యాపిటల్ అయితే సెక్యూర్ ఉంటుంది. ఫస్ట్ నా ప్రియారిటీ కూడా అదే అనమాట. ఓకే అండి. ఇక్కడికి వీడియో క్లోజ్ చేస్తున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.